హలో అండి. ఇవాల్టి వీడియోలో బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ ఎలాగా అన్నదే ఈ వీడియో ముఖ్యంగా బిగినర్స్ కోసం. బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ కి ఒక మార్క్ చేసుకోవాలి, హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి, అలాగే లైన్స్ ని డ్రా చేసుకోవాలి. తర్వాత బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 9 ఇంచ్ కి ఒక మార్క్ చేసుకోవాలి, దానికి చిన్న లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే షోల్డర్ వచ్చేసి 2.3 ఉండేలా చూసుకోవాలి. అలాగే మెయిన్ షోల్డర్ 2.3 ఉండేలా చూసుకొని మొత్తం షోల్డర్ ఎంత ఉందో అది సేమ్ ఆర్మ్ డౌన్ దగ్గర కూడా సేమ్ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న దానికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. నడుం ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. 8.5 కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. 1 ఇంచ్ డాట్స్ కోసం వదులుకోవాలి. అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం వదులుకోవాలి. చెస్ట్ 10 ఇంచెస్ ఉండేలా ఒక మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ 5.5 ఉండేలా చూసుకుంటూ ఒక లైన్ ని ఎల్ షేప్ లో డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ స్కేల్ ని ఉపయోగించుకొని రౌండ్ ని కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా డ్రా చేసుకోవాలి. అలాగే నడుము ఆర్మ్ డౌన్ పర్ఫెక్ట్ గా రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. నాకైతే ఎక్స్ట్రా వచ్చింది. ఇలా వస్తే మాత్రం ఖచ్చితంగా ఫోల్డింగ్స్ అనేవి బ్లౌజ్ బ్యాక్ వైపు ఫోల్డింగ్స్ అనేవి తప్పనిసరిగా వస్తాయి. అందుకే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఒక లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఈ రౌండ్ స్కేల్ తో లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. నడుము ఆర్మ్ డౌన్ అనేది కరెక్ట్ గా సేమ్ మెజర్మెంట్ తో రావాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్ గా వస్తుంది. అలాగే బ్యాక్ నెక్ కోసం ఇలా ఎల్ షేప్ లో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఈ బాక్స్ లో మనం ఏదైనా మోడల్స్ ని మనం డ్రా చేసుకోవచ్చు. వీడియో గనక నచ్చినట్లయితే ఒక చిన్న కమెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కమెంట్ చేయండి. For more videos, subscribe to our channel. ఇప్పుడు బ్యాక్ నడుము ఎందుకు పర్ఫెక్ట్ గా రావాలి అంటే మనకు బ్లౌజ్ అనేది అద్దినట్టు ఉండాలి అంటే కొంతమందికి బ్యాక్ ఆర్మ్ డౌన్ దగ్గర చాలా ఫోల్డింగ్స్ వస్తాయి. అందుకని ఈ నడుము ఆర్మ్ డౌన్ అనేది కరెక్ట్ గా రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.